హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, అసలు ఏం వండాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా పప్పుచారు చేసేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని అందులో 2 టీ గ్లాసుల కందిపప్పును తీసుకొని వాటర్ వేసి 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూతను పెట్టేసి ఒక 6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెను పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని ముందుగా వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసి చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా పప్పు గుత్తిని తీసుకొని పప్పును బాగా మెత్తగా చేసుకోవాలి. పప్పును మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా అలా చేసుకుంటే పప్పుచారు అనేది అంత టేస్ట్గా ఉండదండి. అందుకని పప్పును కొంచెం మెత్తగానే చేసుకోండి. ఇలా పప్పును బాగా మెత్తగా చేసుకున్నాం కదా, చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం పక్కన నానబెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ చింతపండులోని గుజ్జునంతా తీసి సపరేట్ చేసేసి ఆ చింతపండు వేస్ట్ ఉంటుంది కదా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ వేస్ట్ని తీసేసిన తర్వాత చింతపండు వాటర్ని మనం మెత్తగా చేసుకున్నటువంటి పప్పులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇలా 2 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ పోసుకోవద్దండి, పలుచగా ఉంటే టేస్ట్ బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. పప్పుచారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, ఆనియన్స్ మాడిపోకుండా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నటువంటి పప్పుని వేసేసుకోవాలి. మొత్తం కూడా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పప్పుని బాగా కాగనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే చూస్తున్నారా, పప్పు అనేది చక్కగా కాగుతుందన్నమాట పొంగుతూ. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ పప్పుని బాగా కాగబెట్టేసుకోవాలండి. అప్పుడు పప్పుచారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూచారా, పప్పు అనేది చక్కగా కాగిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి. నేను ఇక్కడ ఉందని కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోకపోయినా పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కాగబెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఏమీ లేకపోయినా ఇలా పప్పుచారులో అప్పడాలు, వడియాలతో కానీ లేకుంటే విడిగా పప్పుచారు వేసుకొని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని